అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. వాక్యంలోకి వెళ్దామా? నేటి మన ధ్యానాంశము యెహోవాను నమ్ముకొనుడి. ఎవరిని? యెహోవాని నమ్ముకొనుడి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన అంటే యెహోవాను నమ్ముకొనుము. యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నమ్ముకుంటే నీ కార్యమును నెరవేరుస్తాడు. ఆయన నమ్ముకోకుండా మనం ఉన్నట్లయితే మన కార్యమేమి కూడా నెరవేర్చబడవు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? మన మార్గమును యెహోవాకు అప్పగించవలను. మన మార్గమును యెహోవాకు అప్పగించినట్లయితే ఆయన మన కార్యమును సఫలం చేయను. నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయన నీ ఉద్దేశములను సఫలము చేయను. సో అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. ఎవరి మీద ఉంచాలి పనుల భారము? నీ ఫ్రెండ్ మీద, మీ అన్నయ్య మీద, మీ చెల్లి మీద కాదమ్మా. ఎవరి మీద? నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. మనకి ఎలాంటి చింతలున్నా చింతించకుండా యేసయ్య మీద చింతలో వేసేయాలి. మన చింత కోసం ఆయన చింతించున్నాడు. ఎవరు చింతిస్తున్నారు? యేసయ్య మన చింత కోసం చింతించున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. మీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కాబట్టి సఫలమవ్వాలి అంటే, మన ఉద్దేశములు సఫలమవ్వాలంటే ఏం చేయాలి? మన నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. ఆయన అంటే ఎవరు? యెహోవా మీద. హెబ్రీలు రాసిన పత్రికలో ఏమంటున్నారంటే దేవుని వాగ్దానాలను నమ్మాలి. ఫస్ట్ దేవుని వాగ్దానం ఇది, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. అది వాగ్దానం. తర్వాత నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన్ను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. వాగ్దానం. ఈ వాగ్దానం మీద నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంచినప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందాము. మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందాం. ఎప్పుడు? మన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మన యేసయ్య నమ్మదగిన వాడు. కాబట్టి మన వాగ్దానం మీద నమ్మకం ఉంచాలి. వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు తప్పకుండా. మన దేవుడు నమ్మదగిన వాడు. మనం ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని ఆయన సఫలం చేస్తారు. అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే సృష్టించేవాడు. సృష్టించేవాడంటే భూమిని సృష్టించాడు, చెట్లను సృష్టించాడు, పక్షులను సృష్టించాడు, జంతువులను సృష్టించాడు, మనిషిని తయారు చేశాడు, మనిషిని తన రూపంలో నిర్మించాడు. కాబట్టి ఇలా సృష్టించేవాడే దేవుడు. సృష్టించబడేవాడు దేవుడు కాదు. మన బొమ్మలను తయారు చేసి ఆ బొమ్మ దేవుడని ప్రార్థిస్తారు కొంతమంది, కానీ అది దేవుడు కాదమ్మా. దేవుడు అంటే సృష్టించేవాడు దేవుడు. ఏ దేవుడి మీద నమ్మకం ఉంచాలి? యెహోవా మీద నమ్మకం ఉంచాలి. యెహోవా మీద నమ్మకం ఉంచాలి. దేవుని వాగ్దానాలను నమ్మాలి. యెహోవా యొక్క వాగ్దానాలను నమ్మాలి. యెహోవా మీద నమ్మకం ఉంచాలి. నువ్వు బొమ్మల మీద నమ్మకం ఉంచటం కాదమ్మా, యెహోవా మీద నమ్మకం ఉంచాలి. అర్థమైందా? దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుని వెదకు వారికి సమస్తమును సఫలమవుతుంది. సఫలం చేస్తాడు. దేవుడు ఉన్నాడని నమ్ముకున్న వారికి సమస్తమును సఫలమగును. దేవుడు వెదకు వారికి ఫలము లభిస్తుంది. ఆయన నీ కార్యమును సఫలపరచును. ఆయన నీ కార్యములను సఫలపరచును. నీ అప్పుల భార, రోగాల, ఒంటరితనమా, ఉద్యోగం లేదా, ఏంటి నీ బాధ ఏదైనా దేవుని దగ్గరికి రండి. ఎలా ఉన్నా దేవుని దగ్గరికి రండి. మీరు ఏ బాధలో ఉన్నా దేవుని దగ్గరికి రండి. నీ కార్యము సఫలపరుస్తానని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నువ్వే బాధలో ఉన్నావా? అప్పుల బాధలో ఉన్నావా? రోగాల్లో ఉన్నావా? ఒంటరితనంగా ఉన్నావా? ఉద్యోగం లేకుండా ఉన్నావా? ఏ బాధలో ఉన్నావు? నువ్వే బాధలో ఉన్నా సరే ఆయన మార్గమును
నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? యెహోవా మీద నమ్మకం ఉంచాలి. ఆయన మీద నమ్మకం ఉంచితే ఏ అద్భుతం కావాలనుకుంటున్నావో ఆ అద్భుతం జరుగుతుంది. కానీ నీవు ముందు విశ్వసించాలి. దేవుడైన యెహోవా నా సమస్త కార్యాలను సఫలం చేస్తాడు. నీ భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీకు నీ ఉద్దేశములు సఫలమగును అని చెప్పాడు. కాబట్టి యెహోవా వాగ్దానం నమ్మదగిన వాడు కాబట్టి యెహోవా వాగ్దానం మీద నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడు నువ్వేం కోరుకుంటావు నీకు యేసయ్య అనుగ్రహిస్తాడు. నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాము విశ్వాసం ఉంచాడు. అందుకే అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అంటున్నారు. అర్థమైందా? నిరీక్షణకు ఆధారం లేదా ఆ సమయంలో. ఇప్పుడు మనకు నిరీక్షణకు ఆధారం ఉంది. ఒక బైబిల్ ఉంది, 66 పుస్తకాలు ఉన్నాయి ఈ బైబిల్లో. కాబట్టి బైబిల్లో ఉన్న వాక్యం వలన మనకి నిరీక్షణకు ఆధారం అనేది ఉంది. కానీ అబ్రహాం ఉన్న సమయంలో బైబిల్ లేదు. ఆ సమయంలో నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాము విశ్వాసం ఉంచాడు యెహోవా తండ్రి మీద. కాబట్టి అబ్రహాంని విశ్వాసులకు తండ్రి అని అంటున్నాము. నీ లక్ష్యం, నీ ఆశయం, నీ కోరికలు చేరుకోవాలంటే ఫస్ట్ నువ్వు విశ్వాసం ఉంచాలి, యెహోవాని నమ్ముకోవాలి. యెహోవా తప్పకుండా నా ఆశలు తీరుస్తాడు, నా కోరికలు తీరుస్తాడని విశ్వాసం ఉన్నట్లయితే, నిరీక్షణ ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. అర్థమైందా బిడ్డ? ఈ రాత్రికాల సమయంలో నువ్వు అప్పుల బాధల్లో ఉన్నావా? ఏమైనా రోగంలో ఉన్నావా? ఏ జబ్బు ఉన్నా సరే, నానా విధములైన రోగములను స్వస్థపరిచిన మన దేవుడు, పలు విధములైన రోగములను స్వస్థపరిచిన మన దేవుడు, ఒక రోగం అని కాదు, ప్రతి రోగమును స్వస్థపరిచిన మన దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను పిలుస్తున్నాడు. బిడ్డ, యెహోవాని నమ్ముకొను అని మాట్లాడుతున్నారు. యెహోవా మాట్లాడుతున్నారు మీ విషయంలో. ఈ రాత్రికాల సమయంలో నిన్నే పిలుస్తున్నాడు యేసయ్య దగ్గరికి రామ్మ, యెహోవాని నమ్ముకో, ఆయన మీద నీ పనుల భారము ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. యెహోవా నీ చింత యావత్తు యెహోవా మీద వేయము. యెహోవా ఆయన నీ చింతిస్తున్నాడు, నీ చింత కోసం చింతిస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఆయన నీ చింతలు తీర్చే దేవుడు. అది జరుగుతుంది. ఏ అద్భుతం కావాలనుకుంటున్నావో ఆ అద్భుతం జరిగి తీరుతుందమ్మా. కానీ నీకు విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం అనేది ఉన్నట్లయితే ఈ కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందని యేసుప్రభు చెప్పారు. కాబట్టి ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను సముద్రంలో పడమంటే పడుతుందని చెప్పారు. కాబట్టి ఆవగింజంత విశ్వాసము నీలో ఉన్నట్టయితే నువ్వు అద్భుతాలను చూస్తావమ్మా. ఈ రాత్రికాల సమయంలో మంచి అద్భుతాన్ని, నీ ఆశయాన్ని, నీ లక్ష్యాన్ని, నీ కోరికను నెరవేర్చుకోవాలంటే నువ్వు ప్రభువైన యేసుని యెహోవాని నమ్ముకొని విశ్వాసంతో ఆయన వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేయమ్మా. తప్పకుండా నీ ఆశలు నెరవేరుతాయి. ఈ చిన్న వాక్యం ముగిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నా వాక్యం మీరు వినాలి అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతిరోజు వినవచ్చు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. నాయన గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. అయ్యా గొప్ప రక్షకానికి వందనాలు స్తోత్రాలు. మీరు మాట్లాడిన వాక్యంకై మీకు వందనములు స్తుతులు స్తోత్రములు. యెహోవాని నమ్ముకునుడి అన్నావు తండ్రి. నిన్ను నమ్ముకున్న వారికి నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు సఫలమగును అని చెప్తున్నావు తండ్రి. నీకు వందనాలు. మేమందరం మా ప్రభుల భారం, మా చింత యావత్తు నీ మీద వేసి మేము సఫలపడినట్లు సహాయం చేయండి ప్రభా. అయ్యా మా ఆశలు, మా లక్ష్యాలు, మా కోరికలను మీరు తీర్చారంటే ప్రభా మేము ముందు విశ్వసించాలి తండ్రి. మాలో విశ్వాసాన్ని రేకెత్తించండి ప్రభా. అయా విశ్వాస యోధులుగా తయారు చేయండి ప్రభా మమ్మల్ని. అయా ఇక్కడ తలలోంచిన బిడ్డలు ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్రభా, ప్రతి ఒక్కరి సమస్యను మీరు తీర్చండి ప్రభా. ప్రతి ఒక్కరి ఏ రోగంలో ఉన్నా, ఎవరు ఏ జబ్బుతో ఉన్నా ప్రభా, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభా. ప్రతి విధమైన అవసరాలను తీర్చమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.